ప్లీజ్ ఈ వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంకా నలుగురు మెడల్లో తాయెత్తులు కడుతుంది తిలోత్తమ. ఎవరి శరీరంలోకి గాయత్రీదేవి ఆత్మ వస్తుందా అని చెప్పి పావనమూర్తి, హాసిని, నయని, విశాల్ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక హాసిని పిల్లలందరికీ తాయెత్తులు వద్దని, కేవలం గాయత్రి పాపకు కడితే సరిపోతుందని, గాయత్రీదేవి ఆత్మ ఈ పాప దగ్గరికే వస్తుందని చెప్పి అంటుంది. ఇంకా హాసిని గాయత్రి పేరు పెట్టుకుంది కాబట్టి గాయత్రి అత్తయ్య ఈ పాపనే ఆవహిస్తుంది అని చెప్పి అంటుంది. ఇంకా నయని అయితే గాయత్రి పాపే గాయత్రి అమ్మగారి ఆచూకీ చూపించాలని నువ్వు అంటున్నావు. అయితే మిగతా అందరి పిల్లలు తాయెత్తులు తీసేసి గాయత్రి పాపకే ఉంచుదామక్క అంటే అప్పుడు విశాల్, నయని నువ్వు తొందరపడకు, వెళ్ళి మెరూన్ కలర్ ఫైల్ తీసుకునిరా అని అంటే పావనమూర్తి, ఏంటమ్మా నువ్వు అలా చేస్తావు, వదిన పెట్టే టెన్షన్ మాకు ప్రాణాలు పోతున్నాయని చెప్పి అంటాడు విశాల్. ఇంకా హాసిని, రిలాక్స్, గాయత్రి అత్తయ్య గాయత్రి పాపని ఆశ్రయిస్తే పునర్జన్మలో ఉన్న గాయత్రి పాప ఆచూకీ చూపించడం కష్టం కదా, అదే ఉలూచి గానవి వీళ్ళలో ఎవరినైనా ఆశ్రయిస్తే గాయత్రి పాపను చూపిస్తుంది, దొరికిపోతామని చెప్పి అంటే ఇంకా విశాల్, లాజికే మావయ్య అని చెప్పి అంటాడు. ఇంకా తిలోత్తమ హాల్లో కూర్చొని ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా గాయత్రీదేవి ఫోటో చూస్తూ నువ్వు బ్రతికి ఉన్నప్పుడు నీవు కూడా చూసి మాట్లాడలేకపోయినా, నేను నువ్వు చనిపోయాక నీ ఫోటో ముందు కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని కూర్చొని ఉన్నాను చూడు, తప్పదక్క ఏం చేయలేమని చెప్పి అనుకుంటుంది. ఇంకా ఇంతలో గాయత్రి పాప పెద్ద తాడు పట్టుకొని మెట్ల మీద కూర్చుంటుంది. పాప తన మెడలో ఉన్న తాయెత్తును తీసేసి కింద ఉన్న తిలోత్తమ మెడలో వేస్తుంది. అది చూసిన తిలోత్తమ తన మెడలో తాయెత్తు పడడం ఏంటి, గాయత్రీదేవి అక్క ఆత్మ తనలోకి వచ్చేస్తుందా ఏంటని చెప్పి కంగారు పడుతూ ఉంటుంది. ఇంకా గాయత్రి పాప పైనుంచి తాడు వేయడంతో అది తిలోత్తమ కదలకుండా కట్టేస్తుంది. తిలోత్తమ ఉక్కిరి బిక్కిరి అయిపోతూ ఉంటుంది. గాయత్రి పాప కనిపించకుండా ఇంకా పైనుంచి తాడు అటు ఇటు ఊపుతూ ఉంటే తిలోత్తమ తెగ ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఇంకా విక్రాంత్ వల్లభ అని చెప్పి అరుస్తూ ఉంటే ఇంకా ఇంట్లో వాళ్ళందరూ వచ్చి ఇంకా తాడు ఇప్పుతారు. ఇంకా తర్వాత తిలోత్తమ గాయత్రీదేవి ఫోటో వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. ఇంకా అది చూసి ఇంట్లో వాళ్ళందరూ షాక్ అవుతారు. ఇంకా విశాల్, అమ్మ నీ మెడలో తాయెత్తు ఉంది అంటే అమ్మ నీకు ఆవహించింది అనుకుంటున్నావా అని చెప్పి అడుగుతూ ఉంటే ఇంకా నయని అది జరగదని అంటుంది. ఒకవేళ అలా జరిగితే తిలోత్తమ అత్తయ్య మరణమే అని చెప్పి అంటుంది. ఇంకా అందరూ భయపడుతూ ఉంటారు. హాసిని మాత్రం అలాగే జరగాలి కదా అని చెప్పి అంటుంది. ఇంకా గాయత్రి పాప ఉందని అనిపించిందని తిలోత్తమ అంటుంది. కవర్ చేయడానికి విశాల్, చిన్న పిల్ల మీద నీకు అనుమానం ఏంటని అంటాడు. ఇక ఇంత పెద్ద తాడు ఎలా వేయగలుగుతుందని చెప్పి నయని అడిగితే గాయత్రి అక్క మాత్రమే వేయగలని అంటుంది. ఏ పసిబిడ్డ మెడలో తాయెత్తు లేకపోతే ఆ గాయత్రీదేవి ఆత్మ వచ్చినట్టే అని చెప్పి తిలోత్తమ అంటుంది. ఇంకా అందరూ కన్ఫర్మ్ చేయడానికి గాయత్రి పాపను పిలుస్తారు. ఇంకా ఇంతలో గాయత్రి పాప మెడలో తాయెత్తు వస్తుంది. ఇంకా విశాల్ సంతోషపడుతూ ఉంటాడు. ఇంకా పైన పడుకొని ఉలూచి మెడలో తాయెత్తుని పాము తీసుకొని వచ్చి గాయత్రి పాప మెడలో వేస్తుంది. గాయత్రి పాప మెడలో తాయెత్తు ఉంది అంటే ఎవరి మెడలో లేదో చూడడానికి ఇంకా తిలోత్తమ వల్లభ వెళ్తారు. ఇక సుమన గదిలోకి వెళ్తుంది. చూస్తే ఉలూచి మెడలో తాయెత్తు లేకపోవడం చూసి షాక్ అవుతుంది. తిలోత్తమ తెలిస్తే ప్రాబ్లం అవుతుందని కవర్ చేయాలని చెప్పి ఇంకా సుమన చూస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.